M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. అన్ని అటెండ్ చేయాలి. ప్రజలకు మాట ఇచ్చిన వస్తామని చెప్పి ఈ ఊరికి ఆ ఊరికి కొన్ని పెళ్లిలని ఇనాగ్రేషన్ ఏది ఉన్నా సరే సీట్ బెల్ట్తో పాటు స్పీడ్ లిమిట్ కూడా పెట్టుకొని పెడితే మంచిదని చెప్పి కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్న ఎమ్మెల్యే లక్ష్మణ్ అయించారు, వారం రోజులకి ఇంతని సరే ఏదేమైనా సరే లాస్ట్ ఇయర్ చనిపోవడం మాత్రం చాలా మూడవసారి. గతంలో నల్గొండలో మొన్న యాక్సిడెంట్ అయినా కూడా తలకు గాయాలు తగ్గాయి, అక్కడ హోంగార్డు చనిపోయింది. అంతకుముందు లిఫ్ట్లో ఎమ్మెల్యేగా లిఫ్ట్లో ఎక్కిపోయి అది కింద పడితే అప్పుడు గాయాలేదు. అంటే దేవుడు చూడండి ఇంత పగబట్టినట్టే తీసుకుంటాడని అనిపిస్తుంది. మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు వాళ్ళు ఈ విధంగా ఒకటే 2 నెలల్లో 3 యాక్సిడెంట్ చేసి 3 యాక్సిడెంట్లు మన నుంచి దూరం కావడం అది మాటల్లో చెప్పలేని బాధ. మా ప్రభుత్వం తరఫున మరొకసారి మా ముఖ్యమంత్రి గారి తరఫున కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం. ఒక మంచి నాయకురాలు ఎమ్మెల్యేగా గెలిచి 3 మాసాలు కాకుండానే మరణించడం, ఎంతో భవిష్యత్తుతో పాటు ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని రోజుల్లోనే ప్రజలకు వాళ్ళ తండ్రిలాగానే ప్రజల మధ్య సంబంధాలు ఏర్పరచుకొని చూసిన ఏంటంటే రాత్రి గుడికి వెళ్ళి ఇక్కడ పూజలు చేసి వచ్చి ఈరోజు కొన్ని ఇనాగ్రేషన్ కూడా పెట్టుకున్నట్టు అక్కడ స్థానిక కంటోన్మెంట్ ప్రజలు చెప్తున్నారు. ఆమె చనిపోవడం చాలా బాధాకరం. సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ ఆమెకు శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులను కూడా ధైర్యాన్ని ఇవ్వాలని మాకు చెప్పడానికి కూడా మాటలు వస్తుంది. ఎందుకంటే సాయన్న గారు చనిపోయి మన ఫిబ్రవరి 19కి ఒక సంవత్సరిక కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. అంటే 4 రోజుల క్రితం. సంవత్సరం తిరగకముందే సంవత్సరం అయిన 4 రోజులకి ఆ కుటుంబంలో మళ్ళా ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యే సాయన్న కూతురు మరణించడం చాలా బాధాకరం. సాయన్నతో నాకు వ్యక్తిగతంగా గత 15 సంవత్సరాల ఇద్దరం వచ్చి శాసనసభలో ఎమ్మెల్యేగా ఉన్నా, ఏనాడు ఆయన అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అందరితో మంచిగా ఉండేవాడు. ఆయనలాగానే తక్కువ సమయంలోనే లాస్యా నందిత కూడా అందరితో చురుగ్గా, యాక్టివ్గా ప్రతిరోజు అసెంబ్లీలో కనిపించేది. ఇది నిజంగా కూడా ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసిన సంఘటన జరిగింది. దాంతోపాటు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారితో